ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఈరోజు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు పంచదశి ముఖ రుద్రాక్ష, అలాగే షోడశి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాన్ని కలిగిస్తుందో, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు శక్తి యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శక్తి స్వరూపాలని ఆరాధించడంలోని ఆంతర్యం ఏమిటి, ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఈ సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ సప్తమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. పునఃప్రయత్నాలు విజయాన్ని కలిగిస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు శక్తి స్వరూపాల యొక్క ఆరాధన, అలాగే అన్నదానం, వస్త్రదానం శుభ ఫలితాన్ని కలిగించి శుక్ర ప్రీతికి దోహదపడతాయి. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి, బుధుడు యొక్క యుతి ఉంది. ఇది చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి గృహంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం దుర్గాదేవి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి గ్రహపీడను తొలగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ దుర్గామాత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటన ద్వారా ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని పెంపొందింప చేస్తుంది. పారిశ్రామిక రంగం వారికి సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా, సామూహిక కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. మహిళలకు ఉన్నతి లభిస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో, చామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం.
ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి, రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది, గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు, పిల్లలపై ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి, శ్రద్ధ పెరుగుతుంది, ఆరోగ్యం పదిలం. పారిశ్రామిక రంగం వారికి వివిధ రకాల ప్రయోజనాలను చేకూర్చేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి, వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి బలాన్ని పెంచుతుంది, ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది, కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు, ఆర్థిక పుష్టిగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెరుగుతుంది, ఆర్థిక విషయాల్లో కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి, గుర్తింపు లభిస్తుంది, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు, విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి, క్రీడారంగం వారికి అనుకూలం, విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, అభివృద్ధి గోచరిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది, ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి, తెలివైన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ పూర్తి చేయగలుగుతారు, గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది, ఆర్థిక సంబంధిత అనిశ్చితి నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి, పారిశ్రామిక రంగం వారు పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు యుక్తితో కూడినటువంటి సాధనాల ద్వారా పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి, మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, ఆర్థిక చిరాకుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది, కార్యసిద్ధికి చేపట్టిన కార్యక్రమాలు కళారంగం వారికి కలిసి వస్తాయి, సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది, గుర్తింపు కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఆటంకాలు కూడా ఎదురవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగు కావటాన్ని చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు, అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి, మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి, ఆర్థిక వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి, మేలైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా కొనసాగుతాయి, ధీశక్తితో కూడిన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది, అయోమయ పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు యోగిస్తాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతం చేయగలుగుతారు, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి, పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది, ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, సహకారాలు కూడా లభిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది, విద్యలో శ్రద్ధ పెరుగుతుంది, మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాలను చాకచక్యంతో పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి,
సంతోష వార్తలు వింటారు. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వరకు కూడా కొనసాగుతాయి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వరకు ఉన్నతి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా ఆధిక్యతను పెంచుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వరకు ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చేకూరుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ కార్యక్రమాలలో ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాలు విద్యార్థులకి క్రమశిక్షణని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వరకు కూడా మెరుగవుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని రాజకీయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు తగ్గుతాయి. ఆర్థిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మానసిక వేదనల నుంచి స్థిరాస్తి రంగం వరకు ఉపశమనం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వరకు ఆర్థిక పరిస్థితిపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వరకు కూడా చేపట్టగలుగుతారు. క్రీడారంగం వరకు ప్రతికూల పరిస్థితుల నుంచి ఏర్పడినటువంటి పాఠాలు అనుకూలతను పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వరకు లాభిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ పీడ తొలగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి రంగం వరకు ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వరకు మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వరకు ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అతిశయక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. క్రీడారంగం వారికి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలకి చేసేటువంటి ప్రయత్నాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి మందార పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. శారీరక రుగ్మతలు కూడా కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. శ్రమ అధికమవుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచనలు అభివృద్ధిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. అయినప్పటికీ గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాల విషయంలో
జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. అయోమయ పరిస్థితి నుంచి స్థిరాస్తి రంగం వరకు ఊరట లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత అధికంగా ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా కళారంగం వారు మాత్రం ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక నష్టాలు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. సాహిత్య రంగం వారికి అనుకూలత ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కూడా కొనసాగుతుంది. ధీశక్తి పెరుగుతుంది. మహిళలకు అనుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో అదృష్ట సంఘటనలు చవిచూస్తారు. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వరకు ఉపకరిస్తుంది. శాస్త్రీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహరీత్యా నెలకొంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి సామూహిక విజయాల ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులు క్రమశిక్షణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కళారంగం వారికి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా గృహపరంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వరకు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారు తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడితే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో దుర్గాదేవి ఆలయంలో ఆవునెత్తితో కూడిన దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు భక్తిపూర్వకంగా నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థలము యొక్క ప్రభావ ఎంపిక ఏ విధంగా ఉండాలి
అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా గమనించే తదుపరి గృహ నిర్మాణానికి పూనుకోవాలి అంటోంది వాస్తుశాస్త్రం. ప్రతి ఒక్కరూ కూడాను స్థల పరిశీలన చేసిన తర్వాతనే నిర్ణయాలు గైకొనటం మంచిది. గృహం నిర్మించే ముందు ఆ స్థలాన్ని ఎంపిక చేసుకునేటువంటి వివిధ పద్ధతులు కూడా ఉన్నాయి. గృహ నిర్మాణము యొక్క పరిమాణము, దాని ఆకారానికి అనుగుణంగా స్థలము యొక్క నిర్ణయం తీసుకోవాలి. నేను ఇలా కడదాం అనుకుంటున్నాను, నా ఆశయాలకు అనుగుణంగా నా ఇల్లు ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక తత్వంలో ఆలోచన చేసి ఇతను ఏ భావనా పరంపరతో అయితే గృహం కడదాం అనుకున్నాడో ఆ యొక్క గృహం ఈ స్థలము కొనుగోలు చేసి కట్టడానికి అనువుగా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. అంతేగాని స్థలాన్ని కొనేసి తర్వాత ఎలా కడితే బాగుంటుంది అనుకోవటం మరొక విధానం. అలా కాకుండా నా యొక్క ఆశయాలు కోరికలకు అనుగుణంగా నేను ఈ గృహం ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి స్థల నిర్ణయం చక్కగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. పూర్వ పద్ధతిలో అయితే వివిధ రకాలుగా భూపరీక్షను నిర్వహించేటువంటి విధి విధానం ఉండేది. భూమిని పరీక్ష చేసి కొనుగోలు చేయటం. ఈ భూపరీక్షా విధానంలో మొట్టమొదటిసారిగా గొయ్యి తీసి నీరు పోసి పరీక్షించేటువంటి విధి విధానం ఉంది. నీరు పోసి పరీక్షించడం ఎలా అంటే, ఏ యజమాని అయితే గృహ నిర్మాణం చేద్దామని చెప్పేసి సంకల్పించాడో ఆ యజమాని తన యొక్క మధ్యవేలు, చేతికి ఉన్నటువంటి మధ్యవేలు దగ్గర నుంచి మోచేతి వరకు ఎంతైతే పొడుగుందో అంత పొడుగు గుంట తీయాలి ఈశాన్యంలో. అలా తీసిన తర్వాత మట్టి అంతా కూడాను పక్కన ఉంచి ఒక బుంగెడు నీళ్లు దాంట్లో పోయాలి. పోసేసి వెడలిపోయి మర్నాడు వచ్చి చూసుకోవాలి. 6 గంటలకల్లా సూర్యోదయం అయ్యే సమయానికి చూస్తే నిన్న పోసినటువంటి నీరు దాంట్లో ఇంకకుండా ఉంటే మాత్రం చాలా విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది. బురదగా ఉండి నీరు ఇంకిపోతే కూడా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందుతారు. అసలు నీరు ఒక చుక్క కూడా లేకుండా ఉన్నట్లయితే ఆ భూమి అంత గొప్పది కాదు అని చెప్పేసి నిర్ణయం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, మనం గుంట తీసిన తర్వాత పూడ్చిన మట్టిని మరలా గనక దాంట్లో గనక పోసినట్లయితే మట్టి మిగలాలి. మిగలకుండా ఇంకా కావాల్సి వచ్చింది పూడవటానికి అంటే మాత్రం ఆ స్థలం అంత గొప్పది కాదు, అభివృద్ధి పదంలోకి పయనించడం కష్టం అవుతుంది అక్కడ గనక గృహ నిర్మాణం చేసినట్లయితే. పరిసరాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా పరిశీలించడం అవసరం. వాతావరణం యొక్క ప్రభావం ఎట్లా ఉంది? దేవాలయాలు ఉన్నాయా పక్కనే, లేకపోతే వైద్యశాలలు ఉన్నాయా, లేక శ్మశాన వాటికలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. అంటే వాతావరణాన్ని పరిశీలించడం అంటారు. పరిసర వాతావరణం, ఆ వీధిలో ఆ వీధి యొక్క వైశాల్యం ఎటువంటి పోటు లేకుండా ఉందా లేదా అనేటువంటి విధి విధానం కూడా పరిశీలించాల్సి ఉంటుంది. భూమి ఆకారాన్ని పరీక్షించడం. మొట్టమొదటిసారిగా ఆ భూమి ఏ ఆకృతిలో ఉంది, దీర్ఘచతుస్రాకారమా చతురస్రమా అనేటువంటి విధి విధానాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూ ఆకారం అనేది ముఖ్యమైనటువంటి విశేషాంశం. అలాగే భూమి లోపల భాగంలో గల పరీక్షలు. భూమి లోపల మట్టిలో ఉండేటువంటి తెలియకుండా పేరుకుపోయినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అంటే ఆ భూమి యొక్క సార తత్వాన్ని అవగాహన చేసుకుంటూ ఇది భూమి లోపల భాగంలో గల పరీక్షలకు నాంది పలుకుతుంది. అంటే ఒకప్పుడు అక్కడ దేవాలయం కట్టి ఉండవచ్చు ప్రాచీన కాలంలో, లేక అది శ్మశాన వాటిక కావచ్చు పూర్వం ఎప్పుడో, లేక ఆ స్థలంలో భూమికలు ఎముకలు మొదలైనవి ఉండొచ్చు. ఇవన్నీ గనక ఉన్నట్లయితే అనర్థదాయకం అనేటువంటి విశేషరీత్యా
ఆ భూమి లోపల భాగాన్ని పరిశీలన చేసేటువంటి విధి విధానం కూడా ఇక్కడ తప్పనిసరిగా మనం ఆచరించవలసిందే. ఇక మట్టి యొక్క స్వభావం, రంగు యొక్క ప్రభావం, రంగు వగైరా మొదలైనటువంటి విషయాలు పరీక్ష చేయటం, రుచి, వాసన, ఇవన్నీ రంగు, ఇవన్నీ కూడా ఆ భూమి యొక్క సారవంతమైనటువంటి అత్యధిక లక్షణాలకు నిదర్శనంగా ఉంటుంది. పెద్ద పెద్ద నిర్మాణాల్లో ఇంజనీర్లు భూమిని లోతుగా తవ్వి ఆ భూమి యొక్క గట్టితనాన్ని గుర్తిస్తారు. ఎంతవరకు బలంగా ఉంటుందో పరిశీలించి గట్టి నేల లేక నీరు తగిలే వరకు తవ్వి పరీక్ష చేసి నిర్మాణాన్ని ప్రారంభించేటువంటి విధి విధానం కూడా ఉంది. ఎముకలకు మట్టి కుండలు, పెంకులు, వెంట్రుకలు మొదలైన వస్తువులు భూమిలో కనుక ఉంటే వాటిని తొలగించాలి. అంతేగాని ఆ పెంకులే కదా ఏం చేస్తాయి అని చెప్పేసి ఆమెన పడేయకూడదు. స్లాబ్ వేసిన తర్వాత లోపల ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్ వేసిన తర్వాత ఆ నీళ్లు పెట్టడం మర్చిపోతే పొడి పొడిగా రాలిపోతూ ఉంటుందండి. ఇవన్నీ కూడా చాలా జాగరూకతతో పరిశీలన చేయవలసినటువంటి విధి విధానాలు. అలాగే కాలువలు కట్టినప్పుడు ఆ కాలువల మీద మూతలు వేస్తారు. ఆ మూత వేసేటప్పుడు తయారు చేసినటువంటి విధి విధానంలో పగిలిపోకుండా చూసుకోవాలి. వాటికి కూడా నీరు పెట్టాలి. బాగా నీరు పెట్టకపోతే ఏముంది, పచ్చివి ఆమెనే కాలువల మీద పడేస్తే అవి కాస్త ఇరిగిపోతాయి. ఇక బీటలు ఉన్నటువంటి భూమిని, చవిటి నేలలు కలిగినటువంటి భూమిని గృహ నిర్మాణానికి ఎన్నుకోరాదు. బీటలు వారిన భూమి పనికిరాదు. చవిటి నేలలో నిర్మాణం చేయటం చాలా అనర్థం అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. గృహాన్ని నిర్మించే స్థలం ఎక్కువ ఎత్తు పల్లాలుగా ఉండకూడదు. గృహాన్ని కట్టేటువంటి ఆ నిర్మాణ తత్వంలో ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉండకూడదు. స్థలం కొద్దిగా ఏటవాలుగా ఉన్నట్లయితే డ్రైనేజీ వాడకు నీరు వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. డ్రైనేజీ చాలా ముఖ్యమైందండి. ఒక స్థలంలో నిర్మాణం చేసిన తర్వాత నీళ్లు నిలవకూడదు, చక్కగా పారుదల ఉండాలి. ఆ డ్రైనేజ్ కట్టేటప్పుడు కూడా నైపుణ్యతతో కట్టాలి. నీరు పోస్తే ఆగకుండా వెళ్ళిపోయేటట్టుగా ఉండే విధంగా కట్టుకోవాలి ఆ కాలువలు కూడాను. ఎలక్ట్రిక్ లైన్లు, టెలిఫోన్ లైన్లు, నీటి వసతులు, డ్రైనేజ్ వసతులు ఉన్న స్థలాన్ని ఎంపిక చేయటం మంచిది. ఎప్పుడైనా స్థలం కొన్నప్పుడు ఆ స్థలానికి అన్ని సౌకర్యాలు వస్తాయా, ఎలక్ట్రిక్ లైన్ ఉందా, ఇటువైపు టెలిఫోన్ లైన్ ఉందా, నీటి వసతులు ఎట్లా ఉన్నాయి, డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది అని చెప్పేసి పరిశీలన చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. నిర్మించే భవనాన్ని బట్టి స్థలాన్ని ఎంపిక చేయవలసి ఉంటుంది. కానీ నివాస గృహానికి ఒక విధమైన స్థలం అవసరమైతే విద్యాలయానికి వేరొక విధమైనటువంటి స్థలం ఎంపిక చేయవలసి ఉంటుంది. ప్రతిదానికి ఒకటే స్థలం కాదండి. విద్యాలయాల స్థలం వేరు, గృహ నిర్మాణాల స్థలం వేరు. నిర్మాణానికి చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ ఉన్న చిన్న స్థలాలు సరిపోతాయి. గృహ నిర్మాణానికి చిన్న స్థలాలు సరిపోతాయి. విద్యా భవనాలు నిర్మించడానికి, పిల్లల ఆట స్థలాలకు ఎక్కువ స్థలం అవసరమై ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది సుమా. వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఏరియాను నిర్ణయించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం ఇంటిపైన, ఇంటిలో ఉన్న పిల్లలపైన పడుతుంది. కాబట్టి 4 వీధుల మధ్యలో బజారు ప్రదేశాల్లో గృహ నిర్మాణం చేయకూడదు. మాకు 4 వీధులు కూడా ఉన్నాయండి, 4 వైపుల నుంచి వీధులు వచ్చి కలుస్తాయండి అంటే అక్కడ నిర్మాణం చేయకూడదు. శ్మశాన స్థలాలకు దూరంగా గృహ నిర్మాణాన్ని స్థలాన్ని తీసుకోవాలి. అన్ని సౌకర్యాలున్న కాలనీలో గృహాన్ని నిర్మించుకుంటే ఏ విధమైనటువంటి సమస్య కూడాను తల ఎత్తదు. పిల్లలు చదువుకోవడానికి అనుకూలవంతమైనటువంటి పాఠశాల, ఆసుపత్రి,
రైల్వే స్టేషన్లు, మార్కెట్లు సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండే విధంగా స్థలాన్ని ఎంపిక చేసుకోవటం ఉత్తమోత్తమం. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం, విద్య, వైద్య విధానానికి అనుకూలమైనటువంటి విధి విధానాలు కలిగినటువంటి లక్షణం. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండాలి. ఈయన ఇల్లు కట్టిందేమో ఇక్కడను వైద్యం కోసం పోవాలంటే ఒక 5 మైళ్ళు 6 మైళ్ళు పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే చాలా కష్టం కదా. అలాగే పిల్లల చదువు విషయంలో కూడా విద్యాలయాలు ఎక్కడో దూరంగా కట్టి దూరంగా ఉన్నట్లయితే పిల్లల చదువుకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కదా. మరి ఎంపిక చేసుకున్న స్థలం సాధ్యమైనంత వరకు కూడా ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇతరుల యొక్క భవనాల వల్ల గాలి వెలుతురులకు ఆటంకం లేని విధంగా ఉండేటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఇటువైపు పెద్ద బిల్డింగు, ఇటువైపు పెద్ద బిల్డింగ్ ఉంటే ఇక గాలి వెలుతురు ఏమొస్తాయి? మూసేసినట్టు అవుతుంది. అందుకని స్థల ఎంపికలో గాలి వెలుతురు బాగా వస్తాయా ఆ స్థలంలోకి అని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పంచదశ ముఖ అలాగే షోడశ ముఖ రుద్రాక్షలు ఏ నక్షత్ర జాతకులకు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 15 ముఖాలున్న రుద్రాక్షను పంచదశ ముఖ రుద్రాక్ష అంటారు. మహేశ్వరుడు దీనికి ప్రతీక. ప్రధానంగా పశుపతి అధిదేవత. నేపాల్లోని పశుపతి నాథస్వామికి ఈ రుద్రాక్షతో నిత్య పూజ చేస్తుంటారు. శివపార్వతుల అనుగ్రహం పొందటానికి ఈ రుద్రాక్ష బాగా ఉపకరిస్తుంది. ఓం నమ శివాయ, సాంబ సదాశివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఈ పంచదశ ముఖ రుద్రాక్షను ధరించడం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇది శుక్రగ్రహ అనుకూలతని కలిగిస్తుంది. ఇది వజ్రంతో కలిపి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా విశేష పరిజ్ఞ లభిస్తుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించటానికి, జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకోవటానికి కూడా ఈ పంచదశ ముఖ రుద్రాక్ష బాగా సహకరిస్తుంది. షోడశ ముఖ రుద్రాక్షకు 16 ముఖాలుంటాయి. ఇది లలితా త్రిపుర సుందరికి ప్రతీక. సాక్షాత్తు లలితాదేవిగా పూజా మందిరంలో ఈ రుద్రాక్షను పూజించుకుంటారు. ఈ రుద్రాక్ష ధారణ ధైర్యాన్ని అందిస్తుంది. శత్రు బాధల్ని దూరం చేస్తుంది. కేతుగ్రహ అనుకూలతని కూడా కలిగిస్తుంది. ఈ షోడశ ముఖ రుద్రాక్షని అశ్వని, మఖ, మూల నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆషాఢమాసం శక్తి స్వరూపాల ఆరాధనకి చాలా శ్రేయస్కరమైనది. శక్తి స్వరూపాలని ఆషాఢమాసంలో ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ఆషాఢమాసంలో శక్తి ఆరాధన విశేష ఫలితాల్ని కలిగిస్తుంది. ఆషాఢంలో నవరాత్రి సమన్వితంగా మాతృశక్తి రూపాలని ఆచరించేటువంటి సంప్రదాయం ఉంది. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. శివపార్వతుల ఉపాసనకు, మంత్ర సాధనకు, ముఖ్యంగా జగన్మాత కృప ఆశించడానికి ఈ గుప్త నవరాత్రులు బాగా ఉపకరిస్తాయి. ఆ సంవిధానంలోనే ఆషాఢమాసంలో విశేషంగా శక్తి స్వరూపాలని, గ్రామ దేవతల్ని వివిధ రీతుల్లో ఆరాధిస్తారు. ఆషాఢంలో శక్తి రూపాలని ప్రధానంగా పసుపు, వేపాకులు కలిపినటువంటి జలంతో అభిషేకించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. సాంబ్రాణి ధూపం కూడా వేయాలి. ఎరుపు, పసుపు వర్ణ పుష్పాలతో అర్చన చేయడం మంచిని కలిగిస్తుంది. నువ్వుల నూనె, ఆవు నేతితో దీపారాధన చేయడం కూడా శ్రేయస్కరం. పూజా మందిరంలో కానీ లేదా రావి, మర్రి, వేప, మద్ది, బిల్వ, ఉసిరి వృక్షాల కింద ఆషాఢంలో నిర్వహించేటువంటి శక్తి మాతల ఆరాధన విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆషాఢ మాసంలో అమ్మ తల్లికి కేవలం అన్నంతో తయారు చేసినటువంటి అంటే పులిహోర, దద్దోజనం, పొంగలి, క్షీరాన్నం, అన్న పదార్థాలని మాత్రమే నివేదన చేయాలి. ఇటువంటి ప్రక్రియలు ఆషాఢ మాసంలో శక్తిని కలిగిస్తాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. రేపు హస్తా నక్షత్రం ఉంది.
రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే విత్తనాలు నాటడానికి, ధాన్యాన్ని కొనుగోలు చేసి గృహానికి చేర్చడానికి వ్యవసాయదారులకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములకు సంబంధించిన దస్తావేజులు వ్రాయించుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విద్యాపరమైనటువంటి విషయాలు నిర్ణయించుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపటి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. జాతి సంస్కృతి గొప్పతనం ఏంటంటే మా నాన్నగారు ఏం చదువుకున్నారు కాదు, మా నాన్నగారి అనుభవం అటువంటిది. వారి రక్తపు బొట్టు ప్రతిదీ నా అభ్యున్నతిని కోరుతుంది. మా తాతగారు ఏం చదువుకున్నారు కాదు, మా తాతగారు నా పట్ల ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. వారు ఎప్పుడూ నా యొక్క అభివృద్ధిని కోరుతారు. అనుభవం చదువు ముందు పోల్చడానికి వీలైన వస్తువు కాదు, ఆ అనుభవం చాలా గొప్పది. పెద్దల మాటలు వినడానికి పెట్టి పుట్టాలి, పెద్దల మాటలు వినడానికి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారము వీడికి లేకపోతే ఆయన పెద్దరికం ఏం పోదు. ఇప్పటికీ నేను ఈ పద్యాలు చెప్పినప్పుడు మీతో ఏమని చెప్తున్నాను, ఇది పెద్దరికం అంటే, ఇది భీష్ముడి మాట అంటే. ఇవి ఇప్పుడు కాదు, పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలకి చెప్పాలి. పిల్లలకి సంస్కారం ఏర్పడాలంటే, జీవితమునంతా ధైర్యము రావాలంటే, సంఘటనని ఆధారం చేసుకుని కుంగిపోవడం కాదు, సంఘటనని ఆధారం చేసుకుని వృద్ధిలోకి రావడం తెలియాలంటే భారతం భీష్ముడు చెప్పిన మాట జ్ఞాపకం ఉండాలి అని నేను చెప్తున్నాను. దుర్యోధనాదులు నవ్వితే ఆయనకి ఏమిటి లోటు వచ్చింది? ఆయన గురించి ఏమన్నా తక్కువగా చెప్పారా? ఆయన సిగ్గుపడ్డాడు. దేనికి సిగ్గుపడ్డాడు? తప్పు చేసి సిగ్గుపడలేదు, అయోగ్యులైన వాళ్ళకి చెప్పాను. వీళ్ల కోసమా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసింది? ఆఖరికి వీడు చేరిపోయినటువంటి స్థితిదే. ఈ నవ్వినటువంటి తలలు ఉంటాయా? కాబట్టి మహాభారతం మనకి కేవలం జరిగిపోయిన కథ అని అనుకోకండి. అదైతే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ఇంత కష్టపడి ఆంధ్రీకరించి ఇవ్వక్కర్లేదు. అది జీవితాన్ని పండించుకోవడానికి ఒక గొప్ప ఉపకరణం. కానీ చెక్కుచెదరని నమ్మకం దుర్యోధనుడికి ఎప్పటికీ ఎవరి మీద అంటే కర్ణుడి మీదే. అయితే ఇక్కడ మాత్రం మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అలా అంత నమ్మకం కర్ణుడి మీద పెట్టుకున్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది. నిజంగా భీష్మాచార్యుల వారి మాటలు చెవికి ఎక్కేసి ఉంటే, మనసుకి ఎక్కేసి ఉంటే భారత యుద్ధం జరుగుతుందా? జరగదు. అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏంటంటే, నోరు విప్పి 10 తిట్లు తిట్టిన కన్నా చాలా పట్టించుకోని రీతిలో పెద్ద చెప్పొచ్చావులే అన్నట్టుగా నవ్వినటువంటి ఒక వెక్కిరింతతో కూడిన నవ్వు మరింత బాధ పెడుతుంది. పెద్దలు పడ్డ బాధలు ఉట్టినే పోతాయా? అవన్నీ యువతల వాళ్ళకి ఆశీర్వచనం అవుతాయా? అవవు కదా. ఆ బాధలు యువతల వాళ్ళకి కట్టి కుడపవు. అది జరగలా భారతంలో. కాబట్టి నడవడి ప్రధానం, అన్నిటికన్నా ఆచరణ ప్రధానం. మనిషి ఎలా బ్రతుకుతాడన్నది ప్రధానం. అయిపోయింది. తర్వాత దుర్యోధనుడు కర్ణుడిని దగ్గరికి పిలిచాడు. పిలిచి అన్నాడు, కర్ణ, మన వర్చస్సంతా తరిగిపోయింది. ఎందుచేత అంటే గంధర్వుల చేత బంధింపబడ్డాం. మన కీర్తి అంతా కొల్లగొట్టబడింది. ఇదో మనలో మనం మనసు సరిపెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ అర్జునుడి చంపైపోతామా, పాండవుల్ని చంపైపోతామా, అజ్ఞాతవాసంలో వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోతామా, శాశ్వతంగా వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేయలేకపోతామా, అఖండ భూమండలానికి సార్వభౌమాధికారం మనమే పొంది సంతోషంగా ఉండలేకపోతామా అని మనసు సరిపెట్టుకుంటే సరిపెట్టుకోవచ్చుగాక. కానీ జరిగినది మాత్రం జరిగినదే.
వర్చస్సు పోయింది. వర్చస్సు పోయింది అంటే తాను సంతోషంగా నలుగురిలో నిలబడడానికి కావలసినటువంటి కీర్తి మాసిపోయింది. ఒక సంఘటన ఏం చేసిందంటే సంపాదించుకున్న కీర్తినంతటినీ తుడిచేసింది. అది తుడిచేసిన కారణం చేత ఏమైపోతుందంటే ఎక్కడికి వెళ్ళి నిలబడినా ఈ సంఘటనే ప్రస్తావనకు వస్తుంది. అదొక దారుణమైన విషయం. ఎందుకో తెలుసా? అసలు మాన్యులైన వారు ఉంటారు, పెద్ద మనసున్న వారు ఉంటారు. వాళ్ళు ఒకరి మనసుకి కష్టం కలిగించిన సన్నివేశం ఏది ఉంటుందో దాన్ని అసలు ప్రస్తావన చేయరు. అసలు ఎందుకు ప్రస్తావించాలని అంటారు. అసలు ప్రస్తావన చెయ్యం దాన్ని. కానీ సాధారణంగా లోకం తీరు ఎలా ఉంటుందంటే అవతల వాడికి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, ఓ అవమానం కలిగిందనుకోండి, దాన్నే ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన కీర్తిని గురించిన ప్రస్తావన చేసే ప్రయత్నం ఇక చేయరు. ఇన్ని ఎదుర్కొంటూ ఉంచుకోవడం చాలా కష్టం. అప్పుడు ఏమవుతుందంటే యువతల వాడి కీర్తి మాసిపోయి నిలబడి మానసికమైన పిరికితనం ఒకటి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు, అందుకని వద్దు అసలు మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని మానసికంగా ఏమైపోతాడంటే మనిషి కుదేలవుతాడు. దుర్యోధనుడు ఆ స్థితికి వచ్చాడు, కర్ణుడు ఆ స్థితికి వచ్చాడు. ఎందుకని? భీష్ముడు అడిగాడా రాగానే? ప్రజలందరికీ తెలుసా? ఇప్పుడు బయటికి వచ్చారనుకోండి, ఏమిటో పాపం మిమ్మల్ని అలా గంధర్వులు పట్టుకుపోయారట, ధర్మరాజు గారు రక్షించారట, ఏమిటో మీ కర్మ ఏమిటంటే అప్పుడు కర్ణుడు ఏమయ్యాడు? వాడికి తెలియదేమిటి? వాడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు, ఏమిటో అప్పుడంటే అలా అయింది కానండి, ఏం పర్లేదు, మీరేం బెంగపెట్టుకోకండి, మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు, మీకే సామ్రాజ్యం అని పక్కకి వెళ్ళి అవ్వాలి వాడికి అలాగే అంటాడు. అదోటి మళ్ళీ విచిత్రం. కాబట్టి వర్చస్సు పెరగాలి. వర్చస్సు అంటే ఆత్మస్థైర్యం పెరగాలి. నాకు ఉంచుకోవాలి, నాకు నమ్మకం కలగాలి, నేను వెళ్ళగలను 10 మందిలోకి, నేను మాట్లాడగలను, నేను మళ్ళీ తట్టుకుని నిలబడగలను, నన్ను చూస్తే ఆ భయం మళ్ళీ ఏర్పడాలి, నాకు సహజమైన పౌరుష పరాక్రమాలు ఏమున్నాయో ఆ సహజమైన పౌరుష పరాక్రమాలు అలాగే నిలబడాలి. అంటే ఏం జరగాలి? అది ప్రశ్న. అది నిజానికి ఎవరిని అడగాలి? ఇంటి పెద్ద ఆయన్ని అడగాలి. పరమధర్మాలు తెలిసినవాడు అంపశయ్య మీద పడుకుంటే ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడని ధర్మరాజుని తీసుకొచ్చి కృష్ణుడు చెప్పించాడు. ధర్మరాజు గారు ఇప్పుడు ఆయన ఏం చెప్తాడని లేదు, వెళ్ళి విన్నాడు. ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, వీళ్ళకి అక్కర్లేకపోయాడు. ఇక వాళ్ళని ఎవరు బాగు చేయగలరండి? భీష్మాచార్యులు వారు అక్కర్లా, ద్రోణాచార్యులు వారు అక్కర్లా, కృపాచార్యుల వారు అక్కర్లా, అథవా అశ్వత్థామ అక్కర్లా, కన్న తండ్రి ధృతరాష్ట్రుడు అక్కర్లా, కర్ణుడిని అడిగాడు వెళ్ళి. మళ్ళీ వర్చస్సు పెరగాలంటే అన్న మాటకు అర్థం ఏమిటంటే అక్కడ ఏదో తపస్సు చేసి దీప్తి పొందాలి అని కాదు. కర్ణ, అందరూ ఏమంటున్నారు, నువ్వు యుద్ధంలో పారిపోయావు, ఇదే మాట కదా? కాదు. అబ్బా, కర్ణుడి మధ్య ఏం చేశాడో తెలుసా? ఎంత పెద్ద విజయం సాధించాడు! అమ్మో, సామాన్యుడు కాదండో. అదేదో పొరపాటున అలా అయిపోయిందేమో కానీ అమ్మో తక్కువ లెక్క పెట్టడానికి వీల్లేదండో అని మళ్ళీ ప్రజలు నీ గురించి మాట్లాడుకోవాలి. నా గురించి ఏదో గ్రహస్థితి ఎంతటి వాడికి ఏదో వస్తూ ఉంటుంది, అమ్మో సామాన్యుడండి దుర్యోధనుడంటే అని నా గురించి మాట్లాడుకోవాలి. పాతని మర్చిపోవాలి, ఒక కొత్త కీర్తి మనకి రావాలి, దాని చేత మళ్ళీ మనకో సంతోషం రావాలి, మనం కూడా ఏదో చేశాం అన్న ఆనందం రావాలి. ఏం చేస్తే బాగుంటుందంటే మళ్ళీ సంఘటనలు వస్తాయా? రావు. కానీ అనుకరణ అని ఒక మాట ఉంటుంది. కానీ ఏ మాటకైనా ఒకటి మాత్రం నిజం, మంచి విషయంలో అనుకరణ కూడా మంచిది. మనకి సొంతంగా ఆలోచన రాకపోయినా ఇంకొక ఆయన చేసిన పనిని మనం అనుకరించామనుకోండి మంచిదే. కానీ అనుకరించడం వరకు పొరపాటు లేదు. కానీ ఇది నన్ను ఆయన అనుకరించాడని దబాయించకూడదు. ఆయన చేసింది మనం చేసి నన్ను చూసి ఆయన చేశాడని అనకూడదు. ఆయన చేసింది చూసి చాలా గొప్పగా చేశారని ప్రేరణ పొంది నేను చేశానండి అనాలి కదా. ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి మహాభారతం అంటే.